హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. ఈరోజైతే మృగశిర కార్తీక అండి. చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళాక ఈరోజు మార్నింగే వెళ్ళేసి వచ్చాను. మీకు కనిపిస్తున్న ఈ అందాలన్నీ హైదరాబాద్లోని హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. నిన్నటి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయండి. ఎంత కన్నుల పండగ ఉంది అంటే అయ్యో మిస్ అయిపోయాన్న ఫీలింగ్ అయితే చాలా వచ్చింది. ఇది చూస్తుంటే తిరుపతిలో మనకైతే వైకుంఠ దర్శనంకి అయితే ఎలా అలంకరిస్తారో అంత బ్రహ్మాండంగా ఉందండి. దశావతారాలతో, పండ్లతో, పూలతో చాలా 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 బాగుంది. వర్ణించలేను కూడా. చాలా బాగుంది. నాకు తెలిసి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పాడవకుండా ఉండడం కోసం కూడా మంచి కూల్ వెదర్ ఉండేలాగా ఏసీలతోని ప్రొటెక్షన్ చేశారు. చాలా బాగుంది. లోపలైతే మనకి వీడియో తీయడానికి ఛాన్స్ ఉండదు కదా, బయట అయితే వీడియో తీసుకొని ఇచ్చారు. చాలా బాగుంది. ఎవరికైనా కుదిరితే మాత్రం వెళ్ళి ఒక్కసారి ఈ అందాలన్నింటినీ సందర్శించి హ్యాపీగా ఫీల్ అవ్వండి. నాకు తెలిసి ఉంటుంది అనుకుంటా. లోపల కూడా చాలా బాగుంది. డెకరేషన్ కానీ, వెదర్ కానీ, మనసు కానీ, మైండ్ కానీ చాలా రిలాక్సేషన్, హ్యాపీ మూమెంట్స్ అయితే మనకు ఖచ్చితంగా దొరుకుతాయి. దశావతారాలు అన్నీ చూస్తూ ఉంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. నాకైతే తెలీదు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారైనా వెళ్ళొచ్చేదాన్ని. ఇప్పుడైతే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా ఒక్కసారి అయితే వెళ్ళి రండి కుదిరినంత మట్టుకు. చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు మనకి, ఎంత బాగా కనిపిస్తున్నారు. చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా. ఇప్పుడే వచ్చాను, రాగానే మీకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందులోనూ ఈరోజు మృగశిర కార్తీకం అన్నాను కదా. ఇంతకుముందు అయితే గవర్నమెంట్ చెప్ప పంపిణీ అయితే చేసేది ఒక 2 days or 3 days ఏమో. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పోతుంది అని ఒక నమ్మకం అయితే ఉంది కదా. మీలో ఎవరైనా అలాంటివి తీసుకున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఇంగు బెల్లం తీసుకుంటాము. అది పళ్ళకి తగలకుండా తీసుకోవాలని అయితే చెప్తారు. మా చిన్నప్పటి నుండి కూడా వేసుకుంటాము. మీరేం చేస్తారు ఈరోజు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి అయితే. నాకు తెలిసి ఈ ఇయర్ అయితే చెప్ప పంపిణీ లేదు అనుకుంటున్నాను. నియర్ బైలో ఉన్న వాళ్ళు కానీ ఒకవేళ ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. చూసారా ప్రతి ఒక్కటి సాధ్యమైనంత వరకు మన రాముల వారు కూడా ఎంత బాగున్నారో. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే పానకం పూరి చేసుకొని తినడం మర్చిపోవద్దు.